ఎమ్మెల్యేలు ఎంపీలకు పడిపోవాలంటే తర్వాత నాకు చాలా ఆఫర్స్ కూడా వచ్చినాయి. ఈ నుంచి కాదు, ఏఐసిసి నుంచి కూడా వచ్చింది. దీపా దాస్ మున్షి అనే టైం మా ఇంటికి వచ్చి 4:30 గంటలు కూర్చున్నది. నేను మొత్తం అమర్లే అన్ని తీసి ముంగడ పెట్టినా, నాకేం కావాలని కాదు, వీళ్ళందరికీ న్యాయం చేయండి. నేను డిఫర్ అవుతున్నది ఎక్కడెక్కడ అంటే, నెంబర్ 1, తెలంగాణ అమరులకు రాగానే 100 రోజుల లోపల అంటే 1200 మంది చనిపోయినని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిండు, రేవంత్ కూడా చెప్పిండు కదా. అవును, చెప్పారు. వాళ్ళకి 100 రోజుల లోపల ఆ కుటుంబాలకు మేము నౌకర్లు ఇస్తాము, జీవోలు ఇంప్లిమెంట్ చేస్తాము, వాళ్ళకి చదివిపిస్తాము, ఆరోగ్యం చూస్తాం అన్నారు కదా. అవును, అది చాలా జెన్యూన్. 12 మందికి కూడా ఇవ్వలేదండి గవర్నమెంట్ వచ్చినాక. నేను ఈ రోజు కాదు మాట్లాడుతున్నది, ఇటువంటి అని అమలు చేసినప్పుడు దండం పెట్టి జై కొడతామని చెప్తున్నా కదా. అదేమని కావాలండి, టికెట్ కావాలంటే నేను చంద్రబాబు నాయుడు దాంట్లో మంత్రిని అవుతుంటే, ఎమ్మెల్యేని అవుతుంటే, ఇప్పుడు కాదు ఎప్పుడో. నా నేపథ్యం కూడా చెప్పిన జనానికి కూడా, నా నేపథ్యం, నా చదువు, నా యాక్టివిటీస్ మీరు ఒక్కసారి వెనకపోతే అన్ని తెలుస్తాయి. చాలా మందికి తెలుసు నేను ఏమేమి చేసినా ఏందని, అప్పటి నుంచి తెలుసు. స్టూడెంట్ యాక్టివిటీస్లో చాలా 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 మేము చాలా ఇన్వాల్వ్ అయ్యేది. స్టూడెంట్ ఇష్యూస్లో ఫైట్ చేసినాము. అంతకుముందు కాలేజీలలో రౌడీ షీటర్ల అడ్డాలు ఉంటుండే, మేము డిగ్రీలలో ఉన్నప్పుడు. ఆ అడ్డాలు ఒక్కొక్క కాలేజీలో పోయి రౌడీ షీటర్లను రానియకుండా చేసే దాంట్లో చాలామంది మా టీం కూడా చాలామంది వర్క్ చేసినాం. నేను ఒక్కనే చెప్తాను, అందరం కలిసి చేసినాం. దాంట్లో నేను చాలా క్రియాశీలక పాత్ర నేను పోషించిన. సో ఏదో కొత్త